జాన్వీ కపూర్ అనుకుంటే ఇంకొక హీరోయిన్ కూడా వచ్చేసిందిగా దేవరా మూవీలోకి. దేవరా మూవీలోకి శృతి మరాఠీ అని ఒక మరాఠీ యాక్టర్ అయితే కొత్తగా అయితే యాడ్ అయింది. తను వచ్చేసి మరాఠీ యాక్టర్ అనమాట. తను జూనియర్ ఎన్టీఆర్తో నటించబోతుంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ది వన్ ఆఫ్ ద రోల్, అంటే దేవరం మూవీలో వన్ ఆఫ్ ద రోల్ అయిన క్యారెక్టర్తో అయితే నటించబోతుంది అనమాట. మొత్తం డీటెయిల్గా అయితే చెప్తాను. దానికంటే ముందు వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్లోకి వెళ్ళిపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా మూవీ కొరటాల శివ గారి డైరెక్షన్లో అయితే వస్తుంది. ఈ మూవీ ఏప్రిల్ 5లో రిలీజ్ అయితే అవ్వాలి. బట్ ఇప్పుడైతే ఇంకా రిలీజ్ డేట్ మీద సస్పెన్స్ అయితే ఉందన్నమాట. ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ అయితే లేదు. అన్అఫీషియల్గా అయితే పోస్ట్పోన్ అని చెప్పి అయితే న్యూస్ అయితే వినిపిస్తుంది. అది వేరే మ్యాటరు. అండ్ ఈ మూవీలో వచ్చేసి అయితే యాక్షన్ పార్ట్ అయితే మొత్తం షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నవంబర్లోనే. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే డ్రామా పార్ట్ అయితే తీస్తున్నారు. డ్రామాకి అయితే లాస్ట్ ఆఫ్ సీన్స్ అయితే ఉంటాయి కాబట్టి చాలా సీన్స్ ఉంటాయి. చాలా మంది యాక్టర్స్ కూడా అవసరం ఉంటుంది. సో ఇంకా 1 month షూటింగ్ బ్యాలెన్స్ ఉందన్నమాట మూవీకి. ఈ 1 month షూటింగ్లో చాలా డ్రామా పార్ట్ అయితే ఉంటుంది. దాంట్లో ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్లాష్ బ్యాక్ సంబంధించిన స్టోరీ కూడా ఉండబోతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ సంబంధించిన స్టోరీలోనే మన దేవర స్టోరీ అయితే ఉంటుంది. ఆ దేవరాకి అయితే ఒక వైఫ్ అయితే కావాలి. ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీలో చూసుకుంటే డబల్ రోల్ అని చెప్పి అయితే వినిపిస్తుంది న్యూస్. తన పేరే శృతి మరాఠీ. తన ఒక మరాఠీ యాక్టర్ అనమాట. చాలా ఫేమస్ యాక్టర్. మరాఠీలో చాలా మూవీస్ అయితే యాక్టింగ్ అయితే చేసింది. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పార్టిసిపేట్ అయితే చేస్తుంది తను. సో ఇప్పుడైతే మన దేవరా మూవీలో అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి హాసన్ అయితే నటించడానికి అయితే అగ్రిమెంట్ అయితే తీసుకుంది అనమాట. ఇది ఎట్లా చెప్తున్నావు బ్రో, నీకు ఏమైనా హీరోని వచ్చి చెప్పిందని చెప్పనవచ్చు. ఎస్, ఆ హీరోనే చెప్పింది అనుకోవాలి. వచ్చేసి తన హీరోని అని చెప్పి జస్ట్ రూమర్ వచ్చే టైంకి అందరూ పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఆ పోస్ట్ చేసే క్రమంలో ఒక వన్ ఆఫ్ ద ఫ్యాన్ క్లబ్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ క్లబ్ వచ్చేసి అయితే పోస్ట్ చేశారు. చేసినప్పుడు నా హీరోని కూడా దాన్ని షేర్ చేసుకొని హో అని చెప్పి అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే ఎస్, తను ఆ మూవీలో పార్టిసిపేట్ చేస్తుందని చెప్పి అర్థమైపోయింది అనమాట దీన్ని బట్టే. అండ్ అదే కాదు, తను వచ్చేసి సోషల్ మీడియా అకౌంట్లో చూసుకుంటే తను దేవరా మూవీ టీంని అయితే ఫాలో అయితే అవుతుంది. సో ఈ విధంగా చూసుకున్న మూవీకి అయితే ఈ జూనియర్ ఎన్టీఆర్తో అయితే నటించబోతుంది. మరి తిను హీరోయిన్గా నటిస్తుందా, జూనియర్ ఎన్టీఆర్ వైఫ్గా నటిస్తుంది కాబట్టి దీని మధ్య ఒక సాంగ్ అయినా ఉంటుందా లేదా అనేది అయితే క్లారిటీ అయితే లేదు. ఉంటే బాగుంటుంది. హీరోయిన్ కూడా చాలా గ్లామర్గా ఆర్ట్గానే అయితే ఉందన్నమాట. చూద్దాం మరి ఏదైనా సీన్స్ ఉంటాయా లేవా అనేది అయితే. ఇది గైస్ దేవరా మూవీకి సంబంధించిన అప్డేట్. మరి ఇలాంటి అప్డేట్స్ అండ్ వీడియోస్ వస్తాయి తెలుసుగా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ అయితే